నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. సో, ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఎంపీ హనుమంతరావు గారు. సో, ఆయనతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఓట్ల తొలగింపు పైన రాహుల్ గాంధీ గారైతే పోరాటం చేస్తున్నారు. ఎందుకని సార్ ఇంతగా పోరాటం? ఎందుకు పోరాటం చేయాల్సిన ఆ పోరాటం సఫలం ఎందుకని చెప్పాలన్నా ఆయన న్యాయమైన ఇష్యూ మాట్లాడుతున్నాడు. ఓటు వాని జన్మ హక్కు. అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాసిండు? అదాని అంబానీలకు ఒకే ఓటు, ఆటో రిక్షా దొక్కేవానికి కూడా ఒకే ఓటు ఇచ్చిండు. దాన్ని వీళ్ళు పక్కకు పెట్టేసి దొంగ ఓట్లతో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఆయన ఉద్యమం చేశాడు. అన్ని చూయించాడు. ఏడేడని ఒక ఇంట్లో 80 మంది ఉన్నారు, ఇంకో దగ్గర బతుకున్నోళ్ళనే చచ్చిపోయినట్టు రాసిండు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవాళ కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 65 లక్షల ఓట్లు ఎట్లా తీసేసిండ్రో లెక్క చెప్పమని, అది కూడా 48 అవర్స్లో ఇవ్వమని చెప్పిండ్రు. కనుక దీనికి తప్పనిసరిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం గురించే రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. 17 నుంచి ఆయన బీహార్లో పాదయాత్ర పెట్టాడు. ఫస్ట్ ఆయన సెప్టెంబర్ 1కు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాడు. ఇవాళ జ్యుడిషియరీ కూడా దిగొచ్చిందా లేదా, ఇది న్యాయమైన ఇష్యూ అని ఎలక్షన్ కమిషన్ కు అల్టిమేటం ఇచ్చిందా లేదా, కనుక అది న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే సార్, మరి ఈ ఓట్ల తొలగింపు వల్లనే కేంద్రంలోకి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదంటారా? చూడండి, అధికారం గురించి కాదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాము, ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలి అనేది మా ఉద్దేశం. అందులో భాగమే 80% ఇచ్చిన హామీలు పూర్తి చేసినాం. ఇంకొక 20% ఉన్నాయి. ఐదేళ్ళలో మాకు అవకాశం ఇచ్చారు, అన్ని మేము పూర్తి చేస్తామనేది మా పట్టుదల. అందులో రేవంత్ రెడ్డి 42% అనౌన్స్ చేశాడు కామారెడ్డిలో, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం. అపోజిషన్కి ఏంటంటే ఇది జరిగితే రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుంది, కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది అని పేద ప్రజల నోట్లే మట్టి కొడుతున్నారు. కాబట్టి దానికి ప్రజలే తప్పనిసరిగా బీజేపీకి బుద్ధి చెప్తారు, ఎన్డీఏ ప్రభుత్వానికి అనేది నా ఉద్దేశం. అంటే ఓట్ల చోరీ విషయంలో బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టుకుందంటారా? ఏం లేదు, భయం లేదు, ఏం లేదు. తప్పులు జరుగుతున్నది బయట పెట్టిండు. భయం ఎందుకున్నది? భయం ఉంటే ఇంట్లో కూర్చుంటాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, ప్రజలు ఎబ్బడి తిరుగుతున్నాడు. ఇవి వాస్తవం కాదని తెలుసుకున్నాడు. దానివల్లనే ఇవాళ కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 65 లక్షల ఓటర్లు మీరు ఏ విధంగా పక్కకు జరిపిను, ఎందుకు జరిపిను, వివరాలు ఇవ్వాలని అడిగిందంటే అది రాహుల్ గాంధీ గారి విజయం అని. Subscribe us and press the bell icon for more interesting updates.